ఎన్ఆర్సి విదేశాల నుండి ఇక్కడికి వచ్చి బంగ్లాదేశ్ నుండినా, పాకిస్తాన్ నుండినా, భూటాన్ నుంచినా, నేపాల్ నుంచినా, లేకపోతే కనుక ఆఫ్ఘనిస్తాన్ నుండినా, మయన్మార్ నుండినా ఇక్కడికి వచ్చేసి ఆ తర్వాత ఇక్కడ జాగ్రత్తగా సెటిల్ అయిపోయి ఈ దేశంలోనే నివసిస్తున్న వాళ్ళని తిప్పి పంపించడానికి ఉద్దేశించినటువంటి ఎన్ఆర్సి చట్టం అయితే ఎప్పుడు ఆమోదం పొందింది, అమలు ఇంకా ప్రారంభించలేదు. ఇప్పుడిప్పుడే బంగ్లాదేశీయులని డిపోర్ట్ చేయటం, అట్లాగే ఆయా దేశాలలో ఉన్నటువంటి హిందువుల రక్షణ కోసం ఉద్దేశించిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, ఆ దేశంలో మతపరమైన అణచివేతకు గురైనటువంటి హిందువుల్ని ఈ దేశానికి తీసుకొచ్చేటువంటి సిఏఏ ఏదైతే అమలు చేస్తున్నటువంటి వేళ సరిగ్గా కనుక మోడీ సర్కార్ పూర్తిగా అమలు చేస్తే 10 కోట్ల మంది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ వెనక్కి పంపించబడతారు అన్నటువంటి లెక్క చెప్తున్నారు. అంతమంది ఉన్నారా లేదా తెలియదు, కానీ రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు, పాకిస్తానీలు వీళ్ళందరూ కలిపి ఆ రేంజ్లో ఉంటారన్నటువంటి లెక్క కడుతున్నారు.